హేమచంద్ర టీం నుంచి ఆదిత్య వస్తున్నాడు. ఏదో కొత్త కాన్సెప్ట్ వస్తున్నాడంట. ఏంటది? అర్థమైంది. మీకేంటి అంటే ఆదిత్యని పిలిచేస్తాను ఇంకా లేట్ చేయకుండా. నోరు తెరిచి చెప్తే అరిగిపోతారా సార్? ఏదో ఒకటి చెప్పండి హేమచంద్ర. అంటే మాకు ఇన్స్పిరేషన్ మీరే అండి యాక్చువల్లీ. అదేలా? పోయిన ఎపిసోడ్ లో గుర్తుందా? అప్పు చేశారు, బాగా అప్పులు చేశారు, వాళ్ళు ఎంటపడ్డారు. బట్ మీరు పీనాస్ లాగా అసలు వాళ్ళకి డబ్బులు మళ్ళీ వెనకే ఇవ్వలేదు, వెళ్ళిపోతూ ఉన్నారు. సరే అక్క పోను ఒక చాక్లెట్ ఇవ్వని చెప్పి చిన్న పాప అమ్మాయి పేరేంటి లాస్ట్ టైం ఎలిమినేట్ అయింది డాక్టర్. అక్క ఒక చాక్లెట్ ఇవ్వ అంటే అదేదో ఆస్తి అడిగినట్టు మీరు తిట్టేసి వెళ్ళారు ఏకంగా చిన్న అమ్మాయిని. అది ఇన్స్పిరేషన్. ఓకే, ఆ ఇన్స్పిరేషన్ తో రాబోతున్నారు. అయితే ఇందులో క్రెడిట్ నాకు కూడా రావాలి. నాకేంటి అది కాదు, ఇప్పుడే ఇన్స్పిరేషన్ అన్నాం, ఇప్పుడే మొదలు పెట్టేశారు. అంతే మరి, చూసారా? మీ నుంచే నేర్చుకుందాం మేము. ఓకే, అందుకే ఐ విల్ టేక్ ద క్రెడిట్ ఆఫ్ దిస్ పర్ఫార్మెన్స్. సో ఇదేంటో తెలుసుకోవాలంటే వి హావ్ టు ఇన్వైట్ ఆదిత్య. లెట్స్ వెల్కమ్ ఆదిత్య ఫ్రమ్ హేమచంద్రస్ టీమ్. మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలు మన హైదరాబాద్ లో జల్సాల రాయుడంటూ నేనేనురా. రోజు మగ్గు నీటితో స్నానాన్ని చేయడమే నా హాబీరా. మన హైదరాబాద్ లో జల్సాల రాయుడంటే నేనేనురా. రోజు మగ్గు నీటితో స్నానాన్ని చేయడమే నా హాబీరా. హాఫ్ గ్లాస్ బీర్తో పార్టీ ఇచ్చేటి మైనేమే రాయుడు. జల్సాల రాయుడు, జబర్దస్తీ రాయుడు, పిసినారి రాయుడు. మన హైదరాబాద్ లో జల్సాల రాయుడంటే నేనేనురా. రోజు మగ్గు నీటితో స్నానాన్ని చేయడమే నా హాబీరా. భాయో ఆర్ బెహనో, ఒకనాడు కోటేశ్వరరావు వచ్చి కోడిని కోయకుండా చికెన్ ఎలా చేయాలని అడిగాడు. అప్పుడు నేను గుమ్మానికి దాన్ని వేలాడేసి నోట్లో ముద్ద పెట్టుకొని గుడుక్కున మింగేమన్నాను. అప్పటి నుంచి వాడు నా శిష్యుడయ్యాడు. దండాలే పెట్టినాడురా, విసిరిగొట్టు సంఘాన్నే పెట్టినాడురా. గురువును నేనయ్యినానురా, ఫ్రీగా ఏది కూడా ఇవ్వలేనురా. రోజు 3 సార్లు తింటే మనుషులంటూ, కానీ రోజుకొక్కసారి తింటే పిసినారంటూ. పిసినారి రాజ్యానికి విష్ణుమూర్తిలా, ఆహా పిసినారి బుద్ధినే రుద్దినానురా. ఎవడెన్ని నీకు చెప్పినా నీ బుద్ధి మార్చుకోవంట. నీ మనసే పిసినారి, నీ మాటలన్నీ కొసరి కొసరి. రాజాధి రాజా పిసినారి తేజ మైనేమే రాయుడు. జల్సాల రాయుడు, జబర్దస్తీ రాయుడు, పిసినారి రాయుడు. మన హైదరాబాద్ లో జల్సాల రాయుడంటే నేనేనురా. రోజు మగ్గు నీటితో స్నానాన్ని చేయడమే నా హాబీరా. హాఫ్ గ్లాసు బీర్తో పార్టీ ఇచ్చేటి మైనేమే రాయుడు. జల్సాల రాయుడు, జబర్దస్తీ రాయుడు, పిసినారి రాయుడు రాయుడు రాయుడు. అందాల ఈ పిసినారికి 2 పెళ్ళాలు. పెద్ద పెళ్ళాం ఖర్చు తక్కువ కళ్యాణి. తాం తగిడ తీం తగిడ తెరడదాం 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 తాం తగిడ తీం తగిడ తెరడదాం తెరడదాం తెరడదాం. చిన్న పెళ్ళం పెద్ద నోట్ల కట్ట, పిసినారితనంలో దిట్ట. పగ పద స సరి గరి స పద పగ పద స సగరి గ సరి దస పద ధరి రిద దస స పగరి స దప్ప గరి స. చెప్పులనే వేసుకోనురా, అవి అరిగితే నే తట్టుకోనురా. బట్టలనే వేసుకోనురా, బయట గాలి ఫ్రీగా వాడుతానురా. కొత్త కొత్త పద్ధతి
రాయుడు. అద్దరగొట్టావు రాయుడు. థ్యాంక్ యూ. అసలు నాకు డౌట్ వచ్చింది, పిసినారి రాయుడు జల్సాల రాయుడు ఎలా అవుతాడు అని. అంటే పిసినారితనాన్ని ఎంజాయ్ చేసే నాలాంటి వాళ్ళు డెఫినెట్లీ అవుతారు. ఇందులోనే తెలుస్తుంది అవతారంలోనే. ఇలా ఒక్కసారి లాగితే ఏంటి పరిస్థితి? పర్లేదు, లోపల సో ఆదిత్య పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది స్వప్న? అద్భుతంగా పాడావు ఆదిత్య. నీకు అసలు ఇంకా వెనక్కి ముందు చూసుకోలేవు అనమాట. ఫుల్ మార్క్స్ వేసేయాలి, తప్పదు. థ్యాంక్ యూ. హేమచంద్ర మీరేమంటారు? ఏమప్పా రాయుడప్పా, రచ్చలేపినావే. థ్యాంక్ యూ అన్న. సూపర్. థ్యాంక్ యూ అన్న. సింగింగ్ వైజ్ ఈ డస్ 100% జాబ్. థ్యాంక్ యూ. ఈవెన్ ఆ స్వరాల దగ్గర గరిసా తప్ప గరిసా ఆ టైమింగ్ భలే సూపర్ పడేది. థ్యాంక్ యూ అన్న. అక్కడ ఒకసారి వా అనిపిస్తుంది నాకు. కోరస్ కూడా హాస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. సూపర్. ఓకే, సో అనంత్ శ్రీరామ్ గారు. ఇప్పటి వరకు పొగడంది ఈ పాటలో నాకు అనిపించింది కాస్ట్యూమర్ అన్నమాట. పాటకు తగ్గ కాస్ట్యూమ్ డిజైన్ చేయడంలో అతను దిట్టని నాకు ఇప్పుడు అర్థమైంది. దేనికేసిన అయిపోయినా మార్కులు కాస్ట్యూమ్స్ పడిపోతున్నాయి. ఇప్పటి వరకు ముకాబులా సెట్ లో లోయెస్ట్ కాస్ట్ లో చేసిన కాస్ట్యూమ్ ఇది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది లో బడ్జెట్ కాస్ట్యూమే, లో కాస్ట్యూమ్ కాదు. అది మీకు అర్థమైతే ఓకే, ఇక పాట విషయానికి వస్తే నాకైతే మొత్తం పాట నిండా శృతి మెయింటైన్ చేసినట్టే అనిపించింది. థ్యాంక్స్. ముకాబలాలు ఇప్పటివరకు నువ్వు చేసిన పాటల్లో, ప్రదర్శించిన పాటల్లో ఇదే అత్యుత్తమం. ఆదిత్య పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే ఏడీవై అని టైప్ చేసి సోమవారం రాత్రి లోపల 800-846-0880కి వాట్సాప్ చేయండి. నా పేరే రాయుడు. ఓకే, సో ఎనీవే ఆదిత్య, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. అదర్ పాల్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ కూడా ఇలాగే ది బెస్ట్ అనిపించాలి. ఓకే, కీప్ రాకింగ్.